హలో హాయ్ అండి. ఈరోజు మన ట్రిప్ చూద్దామా. ఈరోజు మా లేడీస్ గ్యాంగ్తో కలిసి మేమైతే ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. అది ఎక్కడ అంటే గుడిమల్లంలో స్టార్ట్ అయ్యి పెంచులకొండలో అయితే ఎండ్ అయింది. ఎందుకు అంటే మేము వెళ్ళాలి అని సడన్గా ప్లాన్ చేసుకొని ఒక 2 days బ్యాక్ అందరికి ఇన్ఫామ్ చేశాను. అందరూ ఓకే చెప్పేశారు. మార్నింగ్ అయితే బయలుదేరేసాము. మార్నింగ్ అనేది ఆఫ్టర్నూన్ అయింది. అందరూ డ్యూటీకి వెళ్ళేసి వచ్చి బయలుదేరాము. ఆఫ్టర్నూన్ బయలుదేరాము. నైట్ 7కి అంతా గుడికి అయితే రీచ్ అయిపోయాము. వచ్చిన వెంటనే ఫస్ట్ స్వామివారిని ఒకసారి చూసేసి వచ్చేసామండి. ఫస్ట్ దర్శనం అయితే చేసుకొని వచ్చేసి ఇంకా వచ్చి చేసుకున్నవన్నీ తినేసి ఫ్లాట్ అయితే అయిపోయామన్నమాట. నైట్ పడుకునేసాము. 7:30కి స్టార్ట్ అయింది. చూడండి వర్షము టిప్పి టిప్పి కొట్టింది గాలి. మార్నింగ్ రేస్ చూసేసరికి వాటర్ అయితే వస్తుంది. సన్నగా ఉంది కదా, ఏమైతే అయింది వెళ్ళిపోదామని చెప్పి అందరూ అయితే స్టార్ట్ అయిపోయాము. బ్రషెస్ చేసుకొని వెళ్తూ అట్లు ఉంది. చూడండి వ్యూ వేరే లెవెల్ అండి. ఎప్పుడు చూడనంత హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అంటేనే లేడీస్ అందరికీ హ్యాపీగా ఉంటారు. అందరూ అనుకోండి, కానీ అమ్మాయిలకి ఏదో తెలియని ఫీలింగ్ అనమాట వాటర్ ఫాల్స్ మీద. ఆ హ్యాపీనెస్ చెప్పలేము. ఎంత కష్టమైనా దాటుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది. కొంతమంది మధ్యలో కనిపించి రిటర్న్ వెళ్ళిపోండి, ముందర పెద్ద పెద్ద బండరాలు అన్నారు. ముందర వెళ్ళి చూస్తే ఏమీ లేదు. మొత్తానికైతే వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యి మంచిగా ఒక 1.5 hour మంచిగా ఎంజాయ్ చేసేసి అందరితో పాటు ఫొటోస్ సెల్ఫీస్ దిగేసుకొని వచ్చామన్నమాట. మా ఆయన ఇందులో బలి, ఎందుకంటే ఆయనే మమ్మల్ని ముందరుండి అందరినీ జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు. వీళ్ళందరూ నా గ్యాంగ్ అండి. అందులో చాలా ఆత్మీయులు, బంధువులు లాంటి వాళ్ళు ఉన్నారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వయసు డిఫరెన్స్ అనేది మేము ఎప్పుడూ చూడము. మాతో కలిసే కమిట్మెంట్ అండ్ మాతో ఉండే అటాచ్మెంట్ని చూస్తాము. అక్కడ స్నానం చేసేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ అయితే దర్శనం చేసుకున్నాము. మావారి గుండు కొట్టించేసి మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేసామండి. సండే 3:30కి బయలుదేరాము. ఈవినింగ్ ఇంటికి వచ్చి చేరిపోయాము. బాయ్ అండి.